హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూద్దాం. మిల్ మేకర్స్ని బాగా హాట్ వాటర్లో అయితే వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని మొత్తం వాటర్ అన్నీ తీసేసుకొని బాగా పిసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి సరిపడే కారం అయితే వేసుకోండి. మీ ఇంట్లో ఎలా అయితే కారం తింటారో అంత మోతాదులో అయితే వేసుకోండి. ఇక్కడ మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. సరిపడే సాల్ట్ అయితే వేయండి. మళ్ళీ రైస్లో కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, మనం సేమ్ ప్రాసెస్ అండి, బిర్యానీకి అయితే ఎలా చేసామో అదే ప్రాసెస్. కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. కొంచెం అల్లం వేసుకోండి. కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. గ్రేవీ కోసం మనకి ఏదైనా ఎక్కువ తక్కువ అయినా కూడా కర్డ్ అనేది కవర్ చేస్తుంది మనకి. కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకోవాలండి. మనం ఒక 1 మినిట్ వరకు కలిపేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్ కూడా దీంట్లో మిక్స్ చేశాను. కొంచెం పసుపు కూడా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే పక్కకు ఉంచేసుకోండి. పక్కకు ఉంచేసుకున్నాక మనకి ఏంటంటే కొంచెం ఈ మిల్ మేకర్స్కి అయితే మనకి సాల్ట్, కారం, మసాలా అనేది బాగా పడుతూ ఉంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్లోనే ఆ ఆయిల్లోనే నేను కొంచెం మిర్చి, కొంచెం జీలకర్ర వేసేసుకొని మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఒక 2-3 మినిట్స్ తర్వాత దీంట్లోకి మిక్స్ చేసుకొని కొంచెం అయితే మనకి దీంట్లో అయితే మనకు ఆయిల్ వస్తుంది కదా, మిల్ మేకర్లో ఎంత గట్టిగా వాటర్ తీసినా కూడా కొంచెం వాటర్ అనేది అయితే ఉంటుంది. కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అయ్యేలా. మీ క్వాంటిటీని బట్టండి, మీరు ఎంత అయితే చేయాలనుకుంటున్నారో రైస్కి అంత క్వాంటిటీలో అయితే మిల్ మేకర్స్ని అయితే తీసుకోండి. మనకు అందాజ తెలుస్తుంది కదా ఎంత కర్రీ పడుతుంది అనేసి. ఇక్కడైతే మనం బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది 75% అయితే కుక్ అవ్వాలండి మనకు. అంతేకాకుండా మిల్ మేకర్ కర్రీ కూడా 75% అయితే ఇక్కడ కుక్ అయిపోయింది. కుక్ అయ్యాక దీంట్లోకి డైరెక్ట్గా హాఫ్ కుక్ అయిన రైస్ని అయితే దీంట్లోకి మిక్స్ చేసేసుకొని పైన వేసేసుకోవడమే. మీకు ఒకవేళ మనకి కాజు గాక తింటూ ఉంటే ఎవరైనా, మా ఇంట్లో అయితే కాజు అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను కాజు యాడ్ చేయట్లేదు. జస్ట్ కొత్తిమీర పైనంగా వేసేసుకొని, ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయనుకుంటే పైనంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే అలా వదిలేసాక, స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేయండి. గుమగుమలాడే రైస్ అయితే రెడీ అయిపోతుందండి మీకు. మిల్ మేకర్ బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.